ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్. మన రోజువారీ కార్యక్రమంలో సేమ్ నేచర్ కలిగినటువంటి వస్తువుని లేదా వివిధ రకాల పదార్థాన్ని ఎడిషన్ చేయడము లేదా సబ్ట్రాక్షన్ చేయడము చేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అని చెప్పిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక 5 కిలోగ్రామ్స్ మాస్ ఏదో ఉంది. ఆ 5 కిలోగ్రామ్స్ నుంచి ఒక 2 కిలోగ్రామ్స్ అనే దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. లేదా మన దగ్గర ఒక 5 మీటర్ లెంత్ ఏదైనా ఉంది, దానికి ఒక 2 మీటర్ లెంత్ అనే దాన్ని ఎడిషన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసినటువంటి వస్తువు యొక్క నేచర్ ఏంటి? కిలోగ్రామ్స్ అంటే మాస్. తర్వాత మనం ఎడిషన్ చేసినటువంటి వస్తువు యొక్క నేచర్ లెంత్. సో ఈ విధంగా సేమ్ నేచర్ కలిగిన వస్తువుని ఎడిషన్ చేయడం లేదా సబ్ట్రాక్షన్ చేయడం అనే దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అని అంటారు. అయితే ఇదే విధంగా ఫిజిక్స్ లో కూడా సేమ్ నేచర్ కలిగినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని ఎడిషన్ చేయొచ్చు లేదా సేమ్ నేచర్ కలిగినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక రిలేషన్ తీసుకుందాం. A ఈక్వల్ టు B ప్లస్ C. దీంట్లో A, B, C మూడు కూడా ఫిజికల్ క్వాంటిటీస్. A, B, C మూడు కూడా ఫిజికల్ క్వాంటిటీస్. దీంట్లో B అనే ఫిజికల్ క్వాంటిటీకి C అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీని ఎడిషన్ చేసాం. సో ఎడిషన్ చేస్తున్నాం అంటే ఈ రెండింటి యొక్క నేచర్ అనేది సేమ్ నేచర్ అయి ఉండాలి. సేమ్ నేచర్ కలిగినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ని ఎడిషన్ చేసినప్పుడు అదే నేచర్ కలిగిన రిజల్ట్ అనేది వస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ బి అనే దాన్ని మనం కిలోగ్రామ్స్ లో తీసుకుంటే దీనికి అదే నేచర్ కలిగిన వస్తువుని మనం ఎడిషన్ చేయాలి. సో సి అనేది కూడా ఎట్లా ఉండాలి? కిలోగ్రామ్స్ ఉండాలి. అప్పుడు కిలోగ్రాము ఎడిషన్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఏంటి? కిలోగ్రామే ఉంది. ఓకే, అట్లానే బి అనేది మీటర్స్ లో మనం తీసుకున్నట్టయితే సేమ్ నేచర్ కలిగిన వస్తువుని మనం ఎడిషన్ చేయాలి, అది కూడా మీటరే ఉండాలి. అప్పుడు ఒక మీటర్ కి ఇంకొక మీటర్ నేచర్ అదే నేచర్ కలిగిన వస్తువుని మనం ఎడిషన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా ఎట్లా ఉంటుంది? మీటర్స్ లోనే ఉంటుంది, అదే నేచర్ లో ఉంటుంది. ఓకే, సో ఇదే విషయం మనం ఇక్కడ ఏమన్నాం అంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ, బి, సి మూడు సేమ్ నేచర్ కలిగి ఉన్నాయి కాబట్టి మూడిటి యొక్క డైమెన్షన్స్ కూడా సేమ్ గా ఉంటాయి. ఏ యొక్క డైమెన్షన్స్, బి యొక్క డైమెన్షన్స్, అట్లానే సి యొక్క డైమెన్షన్స్ మూడు కూడా సేమ్. ఓకే, దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్. సో మనం సింపుల్ గా మూడు సేమ్ నేచర్ కలిగి ఉన్నాయి అని చెప్పకుండా మూడిటి యొక్క డైమెన్షన్స్ సేమ్ గా ఉన్నాయి అని మనం చెప్తున్నాం. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. కైనమాటిక్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్ టు u ప్లస్ at. ఫస్ట్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం u అనేటువంటి వెలాసిటీకి at అనేటువంటి ఫిజికల్ క్వాంటిటీని మనం ఎడిషన్ చేసాం. సో ఎడిషన్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ మూడిటి యొక్క నేచర్ సేమ్ గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. మూడిటి యొక్క నేచర్ సేమ్ గా కాదా తెలుసుకోవాలి. మూడిటి యొక్క నేచర్ సేమ్ గా ఉందా లేదా తెలియాలి అంటే వాటి యొక్క డైమెన్షన్స్ ఈక్వల్ అయితే మూడు సేమ్ నేచర్ కలిగినాయి, లేకపోతే కాదు. ఓకే, సో ఫస్ట్ మనం వాటి యొక్క డైమెన్షన్స్ అనే వాటిని చెక్ చేద్దాం. వాటి డైమెన్షన్స్ సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయనుకో అప్పుడు మూడు కూడా సేమ్ నేచర్ కలిగినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, సో ఇక్కడ v అనేది ఏంటి? వెలాసిటీ. సో దీని యొక్క యూనిట్స్ ఏం రాస్తాం మనం? డైమెన్షన్స్ ఎట్లా రాయాలి? లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా కానీ డైమెన్షన్స్ కావాలి అంటే వాటి యొక్క ఫార్ములా మనకి తెలిసి ఉండాలి, లేదా దాని యొక్క యూనిట్స్ మనకు తెలిసినట్టయితే ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ మనకు తెలిసినట్టయితే ఈజీగా మనం డైమెన్షన్స్ రాయొచ్చు. సో ఇదేంటి? వెలాసిటీ యొక్క యూనిట్ ఏంటి? మీటర్ బై సెకండ్. సో దీన్ని ఉపయోగించి మనం డైమెన్షన్స్ రాద్దాం. మీటర్ అనే దాన్ని లెంత్ కి యూనిట్ గా మనం వాడతాం. సో మీటర్ ఉంది కాబట్టి లెంత్ రాసనే. తర్వాత సెకండ్ ఉంది కాబట్టి టీ రాసాను. ఎందుకని? టైం కి యూనిట్ గా మనం సెకండ్ ఉపయోగిస్తాం కాబట్టి అది రాసాం. తర్వాత సెకండ్ అనేది ఎక్కడ ఉంది? డినామినేటర్ లో ఉంది కాబట్టి పైన పవర్ -1. సో
వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ ఏంటి l t పవర్ -1 అయింది. ఈ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఏంటి l t పవర్ -1 అయింది. తర్వాత దీని వైపు రండి. u అన్న కూడా ఏంటి వెలాసిటీ. సో వెలాసిటీ కాబట్టి దాని యొక్క డైమెన్షన్స్ కూడా ఇదే అవుతుంది l t పవర్ -1. సో ఈ రెండు సేమ్ డైమెన్షన్స్ కలిగి ఉన్నాయి, సేమ్ నేచర్ కలిగి ఉన్నాయి. తర్వాత దీని కూడా డైమెన్షన్స్ మనం చెక్ చేద్దాం. దీని యొక్క యూనిట్స్ ఇదేంటి యాక్సలరేషన్, ఇదేంటి టైం. యాక్సలరేషన్ యొక్క యూనిట్ ఏంటి మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఇకపోతే ఇదేంటి టైం, టైం యొక్క యూనిట్ ఏంటి సెకండ్ కదా. సో ఇక్కడ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ సెకండ్. ఇక్కడ సెకండ్ ఒకటి ఉంది, డినామినేటర్ లో సెకండ్ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి. సో క్యాన్సిల్ చేసుకోండి. అప్పుడు మనకి ఏముంటుంది ఇక్కడ మీటర్ బై సెకండ్ ఉంటుంది. క్లియర్ రైట్. ఇప్పుడు మనం దీనికి డైమెన్షన్ రాద్దాం. మనం మీటర్ ఉంది కాబట్టి లెంత్ అనే దాన్ని తీసుకుంటాము. లెంత్కే కదా డైమెన్షన్ గా రాసేది, యూనిట్ గా రాసేది మనం మీటర్ ని. తర్వాత సెకండ్ ఉంది కాబట్టి టైం తీసుకున్నాను. సో ఇది ఎక్కడ ఉంది డినామినేటర్ ఉంది కాబట్టి పైన పవర్ -1. ఓకే క్లియర్. సో v = u + ad అనేటువంటి రిలేషన్ లో ఈ ఉన్నటువంటి మూడు ఫిజికల్ క్వాంటిటీస్ కూడా సేమ్ నేచర్ కలిగి ఉన్నాయి, అంటే సేమ్ డైమెన్షన్స్ కలిగి ఉన్నాయి. ఓకే. కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. s = ut + ½ at². ఇప్పుడు ఈ రిలేషన్ లో ఉన్నటువంటి ఇది కైనమాటిక్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. ఈ రిలేషన్ లో ఉన్నటువంటి మూడు ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ సేమ్ గా ఉన్నాయా లేదా అనే దాన్ని మనం చెక్ చేద్దాం. దీంట్లో s అనేది ఏంటి మనకి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అనే దాన్ని మనం మీటర్స్ లో మెజర్ చేస్తాం కాబట్టి దీని యొక్క డైమెన్షన్స్ ఏంటి లెంత్. ఓకే క్లియర్. తర్వాత ఇదేంటి ut, u అనేది ఏంటి వెలాసిటీ ఇంటూ ఇదేంటి టైం. సో వెలాసిటీ యొక్క యూనిట్ ఏం చెప్పాను నేను మీకు మీటర్ పర్ సెకండ్. ఇకపోతే ఇక్కడ ఏముంది టైం యొక్క యూనిట్ ఏంటి సెకండ్. ఓకేనా. సో ఈ సెకండ్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకెక్కడ మిగిలింది ఏంటి మీటర్. ఈ మీటర్ యొక్క యూనిట్ ఏంటి లెంత్. క్లియర్. సో డిస్ప్లేస్మెంట్ దీని యొక్క డైమెన్షన్, ut యొక్క డైమెన్షన్ రెండు కూడా సేమ్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ½ at² డైమెన్షన్ కూడా మనం గమనిద్దాం. ఏ అంటే ఏంటి యాక్సలరేషన్, t అంటే ఏంటి టైం. సో యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ మనం రాద్దాం మీటర్ బై సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాకపోతే టైం ఉంది కదా, టైం కి యూనిట్ ఏంటి సెకండ్. టైం కి పవర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్. ఓకేనా. సో ఏ ½ at² అనే దానికి మనం యూనిట్స్ రాసాం. సో సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోండి. ఇకపోతే ఇక్కడ ఏముంది మీటర్ ఉంది అంటే లెంత్. ఇకపోతే ఇక్కడ ఏముంది హాఫ్ ఉంది కాబట్టి దానికి మనం డైమెన్షన్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రియల్ నెంబర్స్ కి ఫ్రాక్షన్స్ కి ఎలాంటి డైమెన్షన్స్ అనేవి ఉండవు. సో దీనికి డైమెన్షన్ లెస్ అది. సో ఇక్కడ మిగిలింది ఏంటి లెంత్ l. సో s అనే దానికి డైమెన్షన్ ఏంటి l, ut యొక్క డైమెన్షన్ ఏంటి l, ½ at² యొక్క డైమెన్షన్ ఏంటి l. ఈ విధంగా మనం వాటి యొక్క నేచర్ అనే దాన్ని మనం ఈ విధంగా చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఏవైనా ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్స్ సేమ్ గా ఉన్నాయా లేదా అనే దాన్ని ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అనే దాన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ మనకి తెలియకపోయినప్పుడు వాటిని కూడా మనం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, v = a + bt అనేటువంటి ఒక రిలేషన్ ఇచ్చారు మనకి. v = a + bt అనే ఒక రిలేషన్ ఇచ్చారు. దీంట్లో v అనేది ఏంటంటే వెలాసిటీ, అట్లనే t అనేది ఏంటంటే టైం. మనమే కనుక్కోవాలి a యొక్క డైమెన్షన్ అట్లనే b యొక్క డైమెన్షన్ అనేది ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా. సో ఈ a b రెండింటి యొక్క డైమెన్షన్స్ కనుక్కోవడానికి నేనేం చేస్తాను హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అనే దాన్ని నేను ఉపయోగిస్తాను. సో ఈ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ ప్రకారం ఏంటి వెలాసిటీ దాని యొక్క డైమెన్షన్స్, a యొక్క డైమెన్షన్స్ అట్లనే bt యొక్క డైమెన్షన్స్ రెండు కూడా సమానం కదా.
సో v యొక్క డైమెన్షన్స్ a యొక్క డైమెన్షన్స్ bt యొక్క డైమెన్షన్స్ మూడు సమానం. సో ఈ రిలేషన్ నేను ఉపయోగించి ఏం చేస్తానంటే a b రెండింటి యొక్క డైమెన్షన్స్ ని నేను కనుక్కుంటాను. సో ఫస్ట్ ఈ రెండు తీసుకోండి. సో వెలాసిటీ ఆఫ్ a రెండింటి యొక్క డైమెన్షన్స్ అనే వాటిని మనం ఈక్వల్ చేద్దాం. సో వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ ఏంటి lt పవర్ -1. సో ఇంతకు ముందే మనం కనుక్కున్నాం వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ ఏంటి lt పవర్ -1. సో a యొక్క డైమెన్షన్స్ దేనికి సమానంగా ఉన్నాయి lt పవర్ -1 కి సమానంగా ఉన్నాయి. a యొక్క డైమెన్షన్ మనకు వచ్చింది. అట్లనే b యొక్క డైమెన్షన్ అనే దాన్ని కూడా మనం కనుక్కున్నాం. సో ఏంటి v యొక్క డైమెన్షన్ bt కి సమానంగా ఉంది. v ఈక్వల్ టు bt. v యొక్క డైమెన్షన్స్ ఏంటి lt పవర్ -1. సో డైమెన్షన్స్ ఒక ఫిజికల్ క్వాంటిటీ అయినప్పుడు దానికి ఎలా డైమెన్షన్స్ ఎలా కనుక్కోవాలో నేను మీకు చెప్పాను ఆల్రెడీ. దాని యొక్క యూనిట్స్ ఉపయోగించి మనం కనుక్కుంటాం. తర్వాత bt. సో ఇక్కడ చూడండి దీని సంగతి చూడండి b రాశాను నేను ఇక్కడ b రాశాను t రాయాలి. t యొక్క డైమెన్షన్స్ t అనేది ఏంటి టైం. టైం యొక్క డైమెన్షన్స్ ఏంటి క్యాపిటల్ T. ఈ క్యాపిటల్ T ని మనం చేద్దాం ఇటువైపు పంపించండి. l t పవర్ -1 బై ఈ t కింద ఇటు వచ్చింది కాబట్టి t పవర్ 1 అవుతుంది. డినామినేటర్ లో కలపండి. ఈ t కిందకి వచ్చింది కాబట్టి t పవర్ 1 అవుతుంది. అప్పుడు ఇక్కడ t పవర్ 1 ఉంది కదా దీని ఏం చేద్దాం అంటే మనం పైకి తీసుకెళ్దాం. డినామినేటర్ లో ఉంది కదా దాన్ని పైకి తీసుకెళ్దాం మనం. సో b యొక్క డైమెన్షన్స్ ఎట్లా వస్తున్నాయి l t పవర్ -2 గా అవుతుంది. ఇది t పవర్ 1 డినామినేటర్ లో ఉంది. ఇది పైకి ఎంత అవుతుంది t పవర్ -1 t పవర్ -1 t పవర్ -1 t పవర్ 2 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ p ఈక్వల్ టు p0 e టు ది పవర్ ఆఫ్ -α2. దీంట్లో p0 అనేవి ఏంటంటే ప్రెషర్, t అనేది ఏంటంటే టైం, ఆల్ఫా యొక్క డైమెన్షన్ కనుక్కోవాలి. ఆల్ఫా యొక్క డైమెన్షన్స్ మనం కనుక్కోవాలి. సో p0 రెండు కూడా ప్రెషర్, t అనేది ఏంటంటే టైం. అయితే ఇక్కడ ఏదైతే క్వాంటిటీ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంటుందో ఏదైతే ఉందో అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఉంటుందో దానికి ఎలాంటి డైమెన్షన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 10 to the power of 8 అని రాస్తాం మనం. 10 నెంబర్ 8 నెంబర్ 10 నెంబర్ 8 నెంబర్. సో 10 to the power of 8 అని రాస్తున్నాం. నెంబర్స్ కదా నెంబర్స్ కి ఎలాంటి డైమెన్షన్స్ ఉంటాయా ఉండవు. 10 to the power of 5 అని రాస్తాం మనం. దానికి డైమెన్షన్స్ ఉండవు. అట్లా కాకుండా 10 to the power of 8 సెకండ్స్ అని రాస్తాం రాయం కదా. అట్లానే 10 to the power of 4 మీటర్స్ అని రాస్తాం రాయం. సో మనం రాసేటప్పుడు కూడా ఎట్లా రాస్తాం 10 పవర్ 8 అని 10 పవర్ 5 అని 10 పవర్ 6 అని 10 పవర్ 12 అని ఎట్లా రాస్తున్నాం. అవేంటి డైమెన్షన్లెస్ క్వాంటిటీస్. ఓకేనా. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏంటి డైమెన్షన్లెస్. సో e పవర్ -α t అనేది ఏంటి డైమెన్షన్లెస్. అంటే దానికి డైమెన్షన్స్ ఏంటి m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0. ఓకే. తర్వాత దీంట్లో ఈ పైన పవర్ లో ఉన్నటువంటి ఆల్ఫా t తీసుకోండి. ఆల్ఫా t యొక్క డైమెన్షన్స్ ఏంటి m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0. ఇకపోతే ఇక్కడ t అనేది ఏం చెప్తున్నాం మనం టైం అని చెప్తున్నాం. ఈ టైం అనే దాన్ని అటు పంపించండి. ఇక్కడ ఆల్ఫా ఒకటే ఉంచుకోండి. ఈ టైం అనే దాన్ని అటు పంపించండి. అప్పుడేమవుతుంది m పవర్ 0 l పవర్ 0 t అటువైపు వెళ్తే అవుతుంది t పవర్ -1. సో ఆల్ఫా యొక్క డైమెన్షన్ ఏమవుతుంది m పవర్ 0 l పవర్ 0 t పవర్ -1. సో ఈ విధంగా మనం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ మనం ఉపయోగించి మనకి ఇచ్చినటువంటి రిలేషన్ లో ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని కూడా సేమ్ నేచర్ కలిగి ఉన్నాయా లేదా అనే దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను. తర్వాత అట్లనే మనకి ఇచ్చినటువంటి రిలేషన్ ఉపయోగించలో ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ మనకు తెలియకపోతే వాటి యొక్క డైమెన్షన్స్ మనం కనుక్కోవచ్చు. అట్లనే లాస్ట్ క్లాస్ లో ఏమైనా ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో ఇచ్చినటువంటి దాన్ని ఇంకొక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ లో మనం వాటిని కన్వర్ట్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.